హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. మరొకసారి ఆ మాట చదువుదాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. భక్తుని యొక్క విశ్వాసం పిల్లలు చాలా శ్రేష్టమైనదిగా కనబడుతూ ఉంది. ఈరోజు మన విశ్వాసం కూడా హబక్కూకు విశ్వాసమై ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ భూలోకంలో జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా కొన్ని శ్రమల గుండా, కొన్ని శోధనల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. శ్రమ, శోధన అనేది క్రైస్తవునికి నాశనానికి వచ్చేది కాదు, నష్టాన్ని కలిగించేది కాదు. మనము ఇంకా ఒక ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి, ప్రార్థనలో పరిపూర్ణత సాధించడానికి దేవుడు ఒక మెట్టుగా మనకి శ్రమలు, శోధనలు ఇస్తున్నాడే కానీ అవి మనకు నష్టాన్ని కలిగించేవిగా ఉండవు కూడా. ప్రియులారా, మన మనసును ఆ దిశగా మనం వెళ్లకుండా దేవుడు ఏ శ్రమను నా మీదకు అనుమతించినా అది నా ఆత్మీయ జీవితానికి నేను ప్రయోజనకరంగా దాన్ని మలుచుకుంటాననే భావన మాత్రమే దేవుని బిడ్డలకు ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రక్కలో ఒక ముళ్ళు ఉండాలని. దేవునికి స్తోత్రం. భక్తులు ఎప్పుడు కూడా శ్రమలను ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు, వాటిల్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమ మన బలాన్ని తెలియచేసేది, శోధన మనకున్నటువంటి సామర్థ్యాన్ని తెలియచేసేది. దేవునికి స్తోత్రం. మనం ఎంత శక్తివంతులమో, ఎంత బలవంతులమో తెలియాలి అని అంటే తెలియచేసేదే శ్రమ. శ్రమ రాకపోతే, లేక శోధన రాకపోతే మనం ఎంత బలవంతులమో మనకు తెలియదు, మనతో ఉన్న వారికి ఎవరికి తెలియదు. కనుక మన బలాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశమే ఈరోజు మనకు వస్తున్న శ్రమలు, శోధనలు. కనుక దాన్ని ఆ విధంగా ఛాలెంజ్గా తీసుకొని ప్రార్థనా జీవితంతో వాటన్నిటిని జయించాలి అనంటే మనకు దేవునికి బలము కావాలి. ఆ యొక్క హబక్కూకు అంటున్నాడు కదా, ప్రభువుకు యెహోవాయే నాకు బలం. నా బలం ఎవరు? హబక్కూకు ఏమంటున్నాడండి? దేవుడే నా బలం. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. ఆయన నేను బలహీనుడిగా ఉన్నా, బలహీనురాలుగా ఉన్నా ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఆ తరువాత ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి ఆయన నన్ను, ఎంత గొప్ప విశ్వాసం అండి! దేవుడే నా బలం ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒక బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటో విశ్వాసం అని అంటే, ప్రస్తుతానికి దేవుని బలాన్ని బట్టి నేను బలపరచబడుతూ ఉన్నాను. రానున్న దినాలలో నేను ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి దేవుడు నన్ను ఎక్కిస్తాడు. నేను ఈ స్థితిలో ఉండను. రానున్న దినాల్లో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో చేస్తాడు. పిల్లరా, ఆ ఉన్నతమైన స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే ఈ భూలోకంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితి ఏదైతే ఉందో అలాంటి స్థితిని అంతటినీ కూడా నాకు కూడా కలుగు చేస్తాడు అని హబక్కూకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఈ ప్రకటన ఏ సందర్భంలో అని మనం ఆలోచన చేస్తే ఆ పై వచనాలు మీరు తర్వాత చదవండి. అక్కడ ఉంటుంది, నాకు రావలసినవేమీ రాలేదు, నేను దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నానో అది జరగలేదు, ఏది జరగాలని నేను కోరుకున్నాను అది జరగలేదు. ఈరోజు తినడానికి ఆహారం లేదు, శరీరానికి సరైనటువంటి సుఖము లేదు, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నేను కలిగి లేను, అన్ని విషయాల్లో కూడా నేను నష్టపోతూనే వచ్చాను. అలాంటి భయంకరమైనటువంటి దుర్దశలో హబక్కూకు ఉండి అంటున్నాడు కదా, దేవుడే నా బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి సంఘమా, ఆయా స్థలాల్లో ఉండి దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన బలము ఎవరు? దేవునికి స్తోత్రం. చెప్పండి మీరంతా, యెహోవాయే. నేను చెప్తే కాదు, మీరు చెప్పండి, యెహోవాయే నా బలం. దేవునికి స్తోత్రం. మన బలం ఎవరు? ఈ సమాజంలో కొందరు ధనమే నా బలం అనుకుంటున్నారు, జనమే నా బలం అని కొందరు అతిశయపడతా ఉన్నారు. పిల్లరా, ఈరోజు మనుషుల యొక్క బలాలు స్నేహితులే, నా ఫ్రెండ్సే నా బలం. నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నా ఫ్రెండ్స్ ఊరుకోరు, ఏ అవయవానికి ఆ అవయవం తీసేస్తారు. పిల్లరా, నా ఫ్రెండ్స్ సామాన్యులు కాదు, అందులో అందరూ కూడా విరోచితమైన పోరాటం చేయగలిగిన వారు, బలవంతులు, కరాటే ఫైటర్స్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా.
నేనైతే పక్కోళ్ళలాగా ఉన్నాను కానీ మా వాళ్ళు సామాన్యులు కాదు. ఒక్కొక్కరు కూడా ఈ ఒక్కొక్క స్త్రీలు అంటూ ఉంటారు, పురుషులు అంటూ ఉంటారు, నా ఒంటి మీద చెయ్యండి, నా వెనకాల ఉన్నవారు ఎలాంటి వాళ్ళు అనుకున్నావు, నీకు తెలుసో తెలదో ఒకసారి ఒకరిని లేపేశారు మా వాళ్ళు. మా వాళ్ళకి కానీ చెప్పానా పిల్లరా? ఇలాంటి బెదిరింపులు కూడా ఈ సమాజంలో మనం వింటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్న బలాలు ఈ లోకంలో ఎలాంటి బలాలు మనం కలిగి ఉన్నాం. మరి ఏదో ఒక రోజు అవన్నీ కూడా మన బలహీనతలు అవుతాయి తప్ప మన బలం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఈరోజు మన బలం ఎవరు అనంటే జీవం గల దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ మధ్యకాలంలో గతించిన కొన్ని నెలల క్రితం, ఒక 2-3 నెలల క్రితం నేను ఒక ఆయనతో మాట్లాడుతూ వచ్చాను. ఒక పని మీద ఒక స్థలానికి వెళ్ళి ఆయనతో నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఏం మాట్లాడాలనుకున్నా నన్ను మాట్లాడినవ్వడం లేదు. ఆయన దేవుని ఎరగని వ్యక్తే, కానీ నన్ను మాట్లాడనివ్వడం లేదు. నేను 2 విషయాలు మాట్లాడితే దాన్ని మించినటువంటి 4 విషయాలు అతను నాతో చెప్తున్నాడండి. అలాగే మేము తినేటువంటి ఆహారం, నేను చాలా శ్రేష్టమైన ఆహారం తింటాను, నాతో ఎవడు పని చేయలేడు అని తన బలాన్ని గురించి, తన సామర్థ్యాన్ని గురించి, తన శక్తిని గురించి, తను చేయగలుగుతున్న పనులను గురించి ఏకరువు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, 2-3 నెలలు అయినట్టుంది అతనితో నిన్న మాట్లాడి. మొన్నటి దినాన వారి కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు. ఏంటి అని అంటే అతడు బాత్రూంలోకి వెళ్ళి పడి చనిపోయాడని. పిల్లరా, ఎప్పుడు చనిపోయాడు కూడా ఎవరికి తెలియదు. పిల్లలు ఎప్పుడు చనిపోయాడు ఎవరికి తెలియదు. సాయంత్రం 7:30 ప్రాంతానికి బాత్రూంలోకి వెళ్ళాడంట. ఆ బోర్లో ఎలా పడిపోయి ఆ తల గోడకు తగిలినట్లుగా ఆ దెబ్బ కనబడుతూ ఉంది. అలా పడిపోయి అలా గోడకి జారబడి అలా ఉండిపోయి ఎలా ఉన్నవాడు అలాగే చనిపోయి ఉన్నాడంటండి. అర్ధరాత్రి సమయం తర్వాత వెతుకుతున్నారట. ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ పడుకున్నాడు ఏంటని చెప్పి వెతికితే చివరికి బాత్రూంలో పిల్లరా శవమై కనిపించాడు ఆ బలవంతుడు. పిల్లరా, ఈరోజు మనుషులు రకరకాలుగా అతిశయిస్తూ ఉంటున్నాం. కానీ హబక్కూకు చెప్తున్నాడు కదా, నాకు ప్రభువు యెహోవాయే నాకు బలం, దేవుడే నా బలం. ఈరోజు హబక్కూకు ఆ దేవుణ్ణే బలముగా చేసుకున్నాడు గనక, బలవంతుడైన దేవుణ్ణి తనకు ఆధారంగా చేసుకున్నాడు గనక పిల్లరా, హబక్కూకులో ఒక విశ్వాసం ఉంది. ఉన్నతమైన స్థలముల మీదకి ఆయన నన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్నటువంటి సంఘమా, మనందరం కూడా ఒకరోజు ఉన్నతమైన స్థలంలో ఉంటాం. నమ్మిన వారు చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు వాగ్దానం ఉంది, ఆయన ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే మానవులను తయారు చేయకముందే ఆయన మనుషులను ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో దేవుడు మానవులను సృజించెను, తన పోలిక చొప్పున మనుషులను సృజించెను అని ఆ తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించాడు. కనుక మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అనేటువంటి వాగ్దానం పిల్లరా దేవుడు మానవుల పట్ల, మన పట్ల దేవుడు ఇచ్చాడు. కనుక ఆ వాగ్దాన ప్రకారంగా మనందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరినీ దేవుడు ఉన్నతమైన స్థలాల మీదకి దేవుడు ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఈ పాటికే మన సాక్ష్యాలు, మీరు అద్భుతమైనటువంటి సాక్ష్యాలు అనేక మంది తెలియచేస్తూ ఉన్నారు. గతించిన దినాలలో ఏ స్థితిలో ఉండేవారు, ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నారు, ఈ సాక్ష్యాలని చాలామంది తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు మాత్రమే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ మన స్థితిగతులను గురించి ఎక్కువ మంది మాట్లాడలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో చాలా మంది గురించి నాకు తెలుసు, గతించినటువంటి దినాలు ఏ స్థితిలో ఉండేవారు, ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నారు అనేది కూడా మనం దేవునికి మహిమకరంగా చెప్పాల్సిందే. హల్లెలూయా. నా వీరుకు వచ్చేటప్పటికి గతించిన దినాల్లో చాలా హీనమైనటువంటి పరిస్థితి, దీనమైనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ రోజే విశ్వసించి అనేక స్థలాలలో ప్రకటించాం, దేవుడు గొప్పవాడు, ఆయన ఆశీర్వదిస్తాడని. ఈరోజు అది అక్షరాల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనమందరం కూడా ఒకానొకప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నడిచిన వారమే. పిల్లరా, ఒక్కొక్కసారి కడుపు నిండా భోజనం ఉండేది, ఒక్కొక్కసారి కడుపు నిండా భోజనం తినే పరిస్థితి ఉండేది కాదు. ఉన్నప్పుడు తినడం అలవాటు చేసుకుంటే లేనప్పుడు ఉండలేమేమో అని ఉన్నప్పుడు కూడా తక్కువ తినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఉంది కదా, వీళ్ళు కడుపు నిండా పెడుతున్నారు, ఇక్కడ ఎక్కువ కడుపు నిండా తినేస్తే రేపు ఇంత
శ్రేష్టమైన ఆహారమో లేకపోతే నా సంతృప్తి కోసం ఆహారం ఉండదేమో, కనుక ఈరోజు ఉన్నప్పుడు కూడా తక్కువే తింటే ఈ శరీరానికి అలా అలవాటు చేసుకుంటే మంచిదేమో, ఎందుకంటే మన పరిస్థితి సమృద్ధిగా తినే పరిస్థితి కాదు కదా అనేటువంటి దినాలలో నుంచి పిల్లారా ఈరోజు ఈ స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కనుక మన విశ్వాసం స్థిరంగా ఉంటే రాబోతున్న దినాలలో ఈరోజు మన కన్నీరు దేవుడు తుడిచేస్తాడు. ఈరోజు మనకున్న కష్టాలను దేవుడు తొలగిస్తాడు. ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటినీ కూడా పిల్లలు తొలగించి ఆర్థిక స్థితిని దేవుడు కలుగు చేస్తాడు. శరీర సంబంధమైన శోధనలో కష్టాల్లో ఉన్నాము అని నానాటికి కృంగిపోతూ అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితులని లోపల బాధపడుతూ ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒకరోజు మనల్ని సంతోషింపచేసి ఆనందింపచేసి అనేకులకు సాక్ష్యార్థంగా నిలబెట్టే రోజు ఒకటి ఉంది, నమ్మండి.